షుగర్ రాగానే అంటే మనం కాఫీ టీలో షుగర్ మానేస్తాం యాక్చువల్గా. అంటే ఈజ్ ఇట్ హెల్ప్స్ యాక్చువల్లీ అంటే డెఫినెట్లీ హెల్ప్స్ అండి. బేసిక్గా షుగర్ ఉన్న పేషెంట్స్ కాదు ఎవరు కూడా తీసుకోకూడదు వైట్స్. ఎక్కువ సాల్ట్, ఎక్కువ రైస్, ఎక్కువ షుగర్ ఓకే తీసుకోకూడదు, ఎవరో తీసుకోకూడదు. మనం కొకైన్, హెరాయిన్, గాంజా ఇవన్నీ అడిక్షన్, అసలు ఆల్కహాల్ అంటాం. మోస్ట్ అడిక్షన్ ఇస్ షుగర్. ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ ఎనీ కొకైన్ యాక్చువల్లీ. ఎందుకంటే రోజు తింటున్నాం కదా. అవును. సో ఇట్ ఈస్ కిల్లింగ్ యూ ఎవ్రీ డే, బట్ యూ డోంట్, బికాస్ ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్, ఈస్ ఫ్రీలీ అవైలబుల్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అందుకని అది మంచిది. సో షుగర్ ఈస్ మోర్ డేంజరస్. వాడాలా పూర్తిగా వదిలేంటారా? ఎంత తక్కువ కుదిరితే అంత వాడాలి. ఓకే. ఎనీబడి. ఇంకోటి కూడా చెప్తాను పేషెంట్స్, నేను కాఫీ తాగలేను షుగర్ లేకుండా. కాఫీ షుగర్తో తాగాలని చెప్పింది ఎవరు మీకు? అలవాటు. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ దీంట్లో తాగితే ఇలా ఉంటుంది, ఇలా అలవాటు పడిపోయాం. షుగర్ వచ్చిన మామూలుగా అలవాటు చేంజ్ చేసుకోమంటున్నాం. లైఫ్ చేంజ్ అవ్వాలంటే అలవాటు చేంజ్ అవ్వాలి. ఈ అలవాటు చేంజ్ చేసి షుగర్ లేకుండా అయితే 4 రోజులు అదే నచ్చుద్ది, తర్వాత షుగర్ వేసినా తాగబుద్ది కాదు. సో దిస్ ఈస్ హ్యాబిట్. హ్యాబిట్స్ క్యాన్ బి చేంజ్డ్, జెనెటిక్స్ కెనాట్ బి చేంజ్డ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.